శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతీయే నమః. నమస్కారం అండి. ఈరోజు వ్యాపారాలలో నష్టాలు వస్తున్నాయి గురుగారు. మేము ఏం చేసినా, ఏ వృత్తిలో ఏం చేసినా కానీ కలిసి రావట్లేదు. మేము కష్టపడుతున్నాం, క్రమ పద్ధతిలో ఉంటున్నాము, అయినా మాకు ఏది అంటి ముట్టినట్టు ఉంటుంది. పొదుపు చేస్తే పొదుపు ఉండట్లేదు, ఆర్థికంగా వెనుకబడిపోయాము, ఎంతో బాధపడుతున్నాము. పిల్లల చదువులు, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. ఒక చిన్న ఇల్లు కట్టుకుందామన్నా కూడా మాకు వీలైతే లేదు అని చాలామంది బాధపడుతూ రాశారు. వాస్తవం అండి. మనం క్రమశిక్షణగా ఉన్నా కానీ, అంటే దుర్వ్యసనాల వల్ల డబ్బులు నష్టపోయి, లేదా ఇంకా జూదాల వల్ల డబ్బు నష్టపోయి ఏమీ పని చేయకుండా కూర్చుంటే ఏది రాదు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎవరైనా కానీ సంపాదిస్తున్నారు, ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నారంటే ఖచ్చితంగా కుటుంబాన్ని గురించి ఒక పావాల వంతు, ఒక పావాల పైసలు దాన్ని దాచిపెట్టాలి. 25% దాచిపెట్టాలి. అది ఏనాటికైనా అవుతుంది. ఎంత సంపాదిస్తున్నాము, సంపాదన ఎక్కువ లేకున్నా పర్వాలేదు, కానీ వచ్చిన దాంట్లో మాత్రం మనం 100% ఒక పావుల శాతం దాచిపెట్టాలి. అప్పుడు కానీ మీకు ఈ కష్టాలన్నీ తొలుగుతాయి. రోజుకు 2000 సంపాదించేనండి, 500 సంపాదించేయండి, దానిలో మన భాగం ఒకటి పక్కకు పెట్టేసేయాలి. అప్పుడు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇకపోతే దుబారా విషయాలకు వస్తే దుబారాలన్నీ ఆపివేసేయాలి. అది తెలిసిన విషయమే కదా. కానీ వ్యాపారం అంటూ పెట్టి సరి అయిన స్థలాలలో వ్యాపారాభివృద్ధి గురించి పెట్టుబడులు పెట్టి అవి నడవక ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు రాక కూర్చొని మనసు బాధపడుతూ ఉంటుంది. ఎలా బ్రతకాలి, మిత్తిలకు తెచ్చావు, వడ్డీలకు తెచ్చావు, ఎలా జీవించాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి అక్కడ పెట్టిన స్థలం మంచిదా కాదా, ఆ స్థలంలో బిజినెస్ నడుస్తుందా లేదా, ఇవన్నీ వ్యక్తిగతంగా ఆలోచన చేయవలసిన విషయాలు. కానీ రన్నింగ్ అయిన షాపులు కూడా కొన్ని సడన్లీగా ఆగిపోతాయి. అవి ఆగిపోయి 1,00,000 రూపాయలు అమ్మేది అది 5,000 కూడా అమ్మదు, బాధపడుతూ ఉంటారు. కొన్ని కొత్త షాపులు అయితే స్టార్టింగ్లో బ్రహ్మాండంగా నడుస్తాయి, అటు తర్వాత కుంటుపడిపోతాయి. 30-40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యాపారస్తులు కూడా వెనుకబడిపోతారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ను దృష్టి పెట్టుకొని జరుగుతుందా, లేకపోతే అంటే లేదు, మార్కెట్ అంతా బాగానే ఉంటుంది, సీజన్ బాగానే ఉంటుంది, కానీ ఏది జరగదు. ఈ విధంగా చాలామంది బాధపడుతుంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన వ్యాపారం అభివృద్ధి కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి సహజంగా అందరూ అనుకునే విధంగా ఏమిటంటే, ఒకటి నరదృష్టి. నరదృష్టి వల్ల కూడా ఏమి వ్యాపారం జరగకపోవచ్చును. రెండోది గోచార రీత్యా అతని సరిగ్గా గోచార ఫలం ఉందా లేదా, దాన్ని బట్టి కూడా వ్యాపారం నడవకపోవచ్చును. మూడోది ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ జీవితంలో జాతకంలో వ్యాపారం అనేది నీకు ఉందా లేదా తెలుసుకోవాలి ముందుగా. ఎవడు కొత్త వ్యాపారాలు పెట్టినా కానీ ఈ వ్యాపారం అది అనుకూలమా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కానీ ఏ వ్యాపారం పెడితే ఆ వ్యాపారం లక్షల రూపాయలు పెట్టేసి అప్పులు తెచ్చేసి కానీ సొంత పైసలు కానీ పెట్టేస్తే నిండా మునిగిపోతారు. మనకు ఏ యొక్క వ్యక్తులు ఏ యొక్క వ్యాపారాలు చేస్తే అనుకూలంగా ఉన్నదని జ్యోతిష శాస్త్రం చక్కగా చెప్పింది. ఎవడు ఈ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, లేదు ఎలా చేస్తే కలిసి వస్తుంది విషయం తెలియజేసింది. అది కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటే వారు మనీ లాండరింగ్ కనుక చేసి ఉంటే వారికి డబ్బులు నిలబడాయండి. వాడు ఇచ్చినవాడు అసలే ఇవ్వడు, అది వాటే. నేను చాలామందిని చూశాను. కర్కాటక రాశి వారి దగ్గర డబ్బులు మారకం అనేది మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అదే కన్యారాశి వారు ఏ వ్యాపారం చేసినా బ్రహ్మాండంగా ఉంటారు వారు. ఎందుకంటే నక్షత్రాధిపతి బుధుడు, రాశాధిపతి బుధుడు, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. బుధుడికి వ్యాపారానికి బాగా సంబంధం ఉంది. బట్టల వ్యాపారం చేయనండి, బంగారం వ్యాపారం చేయని, ఏదైనా వ్యాపారం చేయనండి, అద్భుతంగా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది రాశి ప్రకారంగా. ఇకపోతే తులారాశి వారు కూడా ఏ వ్యాపారం చేసినా బాగా పనిచేస్తుంది. కాకపోతే కొన్ని వ్యాపారాలు వాళ్ళు బాగా అనుకూలంగా ఉంటాయి. ఏంటి అవి? బంగారం బిజినెస్ కానీ, బట్టలు కానీ, మద్యం షాపులు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే మేషరాశి వారు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం వారికి పనిచేయదు. అంటే పని చేస్తుంది కానీ అభివృద్ధి కనబడి బాగా పీక్ స్టేజ్లో ఉండలేరు వారు. వారు యంత్రాలకు సంబంధించినవి కానీ, కర్మాగారాలకు సంబంధించినవి కానీ, పనిముట్లకు సంబంధించినవి కానీ చేస్తే బాగా ఉంటుంది. అదే కర్కాటక రాశి వారు, నేను మనీ లాండరింగ్ వద్దన్నాను కదా, వాళ్ళు ఏదైనా లిక్విడ్ సంబంధించినవి, వాటర్ కానీ, పెట్రోల్ కానీ, ఆయిల్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ వారు బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు. అదే ధనుసు రాశి వారికి అన్ని బిజినెస్లు బాగా ఉంటాయి, కానీ వీళ్ళకు పుస్తకాల బిజినెస్లు ఇంకా అద్భుతంగా ఉంటాయి.
ప్రింటింగ్ ప్రెస్సులు కానీ, గ్రంథాలు కానీ, బుక్ స్టోర్స్ కానీ, ఇంకేమైనా. అదే శని విషయానికి వస్తే అంటే కుంభరాశి కానీ మకర రాశి వారికి కొన్ని బిజినెస్లు బాగా పనిచేస్తాయి. అందరికీ తెలిసిన విషయమే. శని అంటే ఐరన్ అని, ఐరన్ అండ్ హార్డ్వేర్ కానీ, లేకపోతే వుడ్ వర్క్ ఫర్నిచర్స్ కానీ, ఇంకా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. దాంతోపాటు నేను రాశి రీత్యా చెప్పే విషయాలు తెలియజేస్తున్నాను. ఇలా జరుగుతుందా లేదా అని అంటే నేను ఎంతోమంది యొక్క జాతకాలు పరిశీలించినప్పుడు ఏం బిజినెస్ చేస్తామో తెలుసుకున్నప్పుడు వారు అనుకూలమైన బిజినెస్లు వాళ్ళ రాశి కలిసినప్పుడు బాగా సంపాదించారు వాళ్ళు. ఎవడు పడితే ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ పనికిరాదు. ఒకే కుటుంబంలో ఒకే షాపు, నా అనుభవంలో చెప్తున్నాను, ఒక తండ్రి బట్టల షాపు దాదాపు 40 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాడు. అతను కొడుకు ఇచ్చాడు. ఆయన కొడుకు ఇస్తే అది మొత్తం పోయింది. మళ్ళీ అదే కొడుకు ఐరన్ షాప్ పెట్టాడు, అద్భుతంగా రాణించింది. మరి తండ్రి 40 ఏళ్ళు నడిపించిన బిజినెస్ కొడుకు వల్ల ఎందుకు కాలేదు అంటే బిజినెస్లో తెలివి ఉంది కదా. ఐరన్లో తెలివి తక్కువ వాడైతే ఐరన్లో పొడగొట్టుకునేవాడు కదా. తనకి అది అనుకూలమైంది కాబట్టి అది అయింది. కాబట్టి ఏ బిజినెస్ వాళ్ళు ఎవరికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగాల విషయంలో కూడా అంతేనండి. ఏ ఉద్యోగం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయన్నది తెలుస్తుంది. అది 2-3 ఉద్యోగాలలో ఏదైనా చెప్పవచ్చు. అందరూ అన్ని ఉద్యోగాలు చేయలేరు కదా, అన్ని రకాల ఉద్యోగాలు చేయలేరు కదా. అలాగే మనకు జాతకం అనేది ఉంటుంది. మనం పుట్టినప్పుడే జాతకం అనేది రాయించినప్పుడు ఆ జాతక రీత్యా ఏ వ్యాపారం చేస్తే అనుకూలమైందనే సంగతి అది ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఏ భావాలు, 10వ భావం వృత్తి స్థానం అంటారు దాన్ని. ఆ వృత్తి స్థానంను కర్మస్థానం అంటారు. వారు ఏ పని అయితే చేస్తే అనుకూలంగా ఉంటుందో స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఆ గ్రహాన్ని బట్టి, ఆ గ్రహాధిపతిని బట్టి, ఆ దశానాథుని బట్టి, ఆ సంవత్సరాలను బట్టి అది తెలియజేస్తుంది. తర్వాత బిజినెస్ చేయడానికి ప్రధానంగా కావాల్సింది ఏమిటి? మాట చాతుర్యం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. మనం చెప్పే మాట ఇతరికి చొచ్చుకొని పోయి వాళ్ళు మన దగ్గర కొనేటి చేయాలి. దానికి 2వ ఇల్లు 7వ ఇల్లు కారణమవుతుంది. అది ఆ గ్రహాధిపతి ఎవరు, అది చాకచక్యంగా మాట్లాడగలుగుతారా లేదా. ఆ 2వ ఇంట్లో కేతు ఉన్నాడు అనుకోండి, వారికి మాటల విషయంలో తూటాలుగా ఉంటాయి కాబట్టి వాడు వ్యాపారం సరిగా చేయలేడు. 7వ ఇల్లు అది ఉమ్మడి వ్యాపారాలు ప్లస్ వాక్, అది కూడా అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది బిజినెస్. కొంతమంది జీవితాలను గమనిస్తే ఏమనిపిస్తుందంటే వారికి చదివే ఉండదు, కోట్ల రూపాయల బిజినెస్ నోటిపైన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇవాళ బిజినెస్ ఎంత అయిందంటే టకటకటక చెప్పేస్తారు. అది ఇకపోతే వ్యాపారాలు నడవక ఇబ్బంది కనుక పడుతూ ఉంటే దానికి పరిష్కార మార్గం ఏమిటి? నా అనుభవంలో వ్యాపారంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, దైవ సహాయాన్ని తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే దైవ సహాయం అంటే వేరే విషయం ఏమీ కాదు. దానికి ఒక యంత్రం అంటే కదలికలతో కూడింది, నీ యొక్క పనిని త్వరగతంగా చేసేది. సర్వకార్య సిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ యంత్రాన్ని కనుక మీ షాపులో కనుక ఉంచుకొని, ఆ యంత్రం అనగానే సరిపోలేదు, దానికి జపతపాదులు చేసి మీ నామ నక్షత్రం మీద, మీ షాపు నక్షత్రం మీద చేయించి అది షాపులో నిలుపుకోవాలి. నిలుపుకుంటే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది. అందులో కొంత కాకుండా కొంతైనా మన అభివృద్ధిలోకి వస్తాం 100%. అలాగే ఏ వ్యాపారం చేస్తున్నవాడు ఆ వ్యాపారానికి సంబంధించిన గ్రహం ఏమిటి, ఆ గ్రహం యొక్క రత్నం ఏమిటి, ఆ రత్నాన్ని కూడా ధరించాలి. అప్పుడు కానీ వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. మీకు ఏదైనా ఈ వ్యాపార సమస్యలు ఉన్నప్పుడు ఆ వ్యాపారం మీకు పనికొస్తుందా లేదా, మీ అభివృద్ధి కావాలంటే ఎలా అన్న అంశం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీ అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా సలహాలు ఇస్తాను, మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.